ఎంత ఏరుపో జబ్బ ఎంత నున్నుపో. అయ్యో అక్కడాగిపో కాస్త పక్కకెళ్ళిపో. ఎంత ఆదమరుపో కదా ఆడమెరుపో. క్షమించు భరించు తలంచుకెళ్ళి ఈడు కాదుపో. అబ్బ ఎంత ఎరుపో జబ్బ ఎంత నున్నుపో. అయ్యో అక్కడాగిపో కాస్త పక్కకెళ్ళిపో. ఇప్పటికిప్పుడు పుట్టింది చెప్పక తప్పని ఇబ్బంది. నిప్పుల కుంపడి పెట్టేసింది చిరాగుంది. ఉప్పుల కుప్పకి తిగ్గుంది ఉప్పుల తప్పులు చెప్పింది. తప్పుల గుప్పిని విప్పమంటే ఎలాగండి. ఉప్పు తినే ఒంటి కారం తప్పుకుంటే అపచారం. ఒప్పుకునే ఉపకారం తప్పదురా ఉపచారం. సహాయం చెయ్యండి పరాయి వాళ్ళం కాదుగా మనం. అబ్బ ఎంత ఎరుపో జబ్బ ఎంత నునుపో. అయ్యో అక్కడాగిపో కాస్త పక్కకెళ్ళిపో. ఎక్కువ కాకుండా ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా లిప్పుకు లిప్పును ఇవ్వాలంట ఇచ్చేయమంట. మొదలయే సరదాలు చదవని అందాలు. అబ్బ ఎంత ఎరుపు జబ్బ ఎంత నునుపు. అయ్యో అక్కడాగిపో కాస్త పక్కకెళ్ళిపో. ఎంత ఆదమరుపో కదా ఆడమెరుపు. క్షమించు భరించు తల్లుంచికెళ్ళే ఈడు కాదుపో. అబ్బ ఎంత ఎరుపు జబ్బ ఎంత నునుపు. అయ్యో అక్కడాగిపో కాస్త పక్కకెళ్ళిపో. అయ్యో సార్ సార్ నలిపింది పిసికించారు. సారీ రా. సారీ తర్వాత ముందా గదో సీన్ చూడండి. చనమి అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా? కళ్ళు పేలిపోతాయి. వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు. కింద మీద పెడితే పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రెండు చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, ఆ. 2 ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా? చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసాం. చేసాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక. ఏమండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కానీ అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా? ఏంటో అదేంటల్లుడు, బట్టలు నువ్వు తీసుకెళ్తున్నావు. ఉతకడానికి ఏమోనండి. నువ్వు బట్టలు ఉతకడం ఏంటల్లుడు? ఏ నువ్వు ఉతుకుతావా? నువ్వు నేను ఉతకడం ఏంటి? ఇంట్లో లేడీస్ లేరు? లేడీసా? అదేనండి మీ మిస్సెస్ గారు. అదే పప్పి మమ్మీ గారు. ఏంటమ్మా ఈ అన్యాయం?
కాఫీ ఇవ్వడం అన్యాయం ఏమిటి? కాఫీ ఇవ్వడం కాదు, అల్లుడు గారి చేతికి బకెట్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళాలి వాషింగ్ మిషన్ అన్నారు. నువ్వు అల్లుడు గారి చేతి బట్టలు ఉతికిస్తే పప్పి బబ్లు ఏమనుకుంటారు? అంటే మీ ఉద్దేశం ఏమిటి? పిల్లలు రండి. ఇప్పుడు చెప్పమ్మా, ఇందాక ఏదో చెప్పబోయావు. చెప్పమ్మా చెప్పు. అది నేను వద్దన్నా కూడా వినిపించుకోకుండా ఆయన ఉతుతానంటారు ప్రతిసారి కదండి. అవును అంటే అల్లుడు గారికి నీ మీద బోల్డ్ అంత లవ్వు, నిన్ను కష్టపెట్టే ఇష్టం లేక అలా అంటూ ఉంటాడు కదా అల్లుడు. అవును మావయ్య. తీసుకెళ్ళుకో. అలాగే ఉతుకుతాను. ఈ లోపు మీరు అన్నం కూర వండేసేయండి. ఏమిటమ్మా ఈ అన్యాయం? సారీ చూసుకోలేదు. వాళ్ళ గురించి కాదు, ప్రతి ఏ ప్రత్యక్ష దైవం నమ్మేటువంటి హిందూ సాంప్రదాయంలో పుట్టి అదితో వంట చేస్తావా? అది కదా పిల్లలు అసలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది. పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది అని నేనే. పైగా సీఎం గారు ఏమంటున్నారు, శ్రమదానం చేయండి అంటున్నారు. అందుకే నేను శ్రమదానం చేస్తున్నాను. మీకంతగా శ్రమదానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొనుక్కురా, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా, ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూలు తీసుకురా. అది కాదు మావయ్య. అది కదా పిల్లలు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉతుకు. అలాగేనండి. ఆహా, మీ హెడ్ కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు. థ్యాంక్స్. ఏమే వంట అయిపోయిందంటే ఏమైనా ఏంటి సొంత పనులని? నిన్నేనే వంట అయిపోయిందా అని అడుగుతున్నాను. సమాధానం చెప్పేంటి? అయిపోయిందండి. మీరు వెళ్ళి కూర్చోండి, తెచ్చి వడ్డిస్తాను. అలాగే త్వరగా వడ్డించు. మావయ్య మీరు తినేస్తారా? వడ్డించేస్తుంది. ముందు మీరు తినండి, తర్వాత మేము తింటాం. రాయ్. ఏంటి ఇప్పుడు స్పెషల్? దొండకాయ వేపుడు, బెండకాయ పులుసు. మీకు ఇష్టం లేనివి రెండేగా? అవునవును, ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వండాను. బాగా తినండి. తినండి, ఆఫీస్కి వెళ్ళాలిగా. ఎలా ఉందండి? అదిరింది. ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది. ఇక చాలు. మీరు మరీను ఒక్క ముద్దకి ఎలా కడుపు నిండుతుంది? చూడండి బాబాయ్ గారు. ఏమా పిల్లలతో పనుందా? అస్సలు లేదు, మీరు అక్కడే కూర్చోండి. మీరు తినండి. ఏమండి బయలుదేరుతున్నారా? అవును. ఏ షూస్ ఏమైనా తొడమంటారేమోనని. అక్కర్లేదులే. అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి. ఏంటది? ప్యాంటుకి 150, షర్టుకి 120, లుంగికి 90, టవల్కి 50, కర్చీఫ్కి 25, అన్నం వండినందుకు 100, బెండకాయ పులుసుకి 50, దొండకాయ వేపుడికి 75, వడ్డించినందుకు 100, కంచం కడిగినందుకు 150. ఏంటిది? బట్టలు ఉతికినందుకు, వంట చేసినందుకు బిల్లు. మరి ఇంత? 5 స్టార్ హోటల్ కూడా ఇంత ఉండదే? ఉంటే నాకేంటి, ఉండకపోతే నాకేంటి? నా రేట్ అది. ఇవ్వండి. గొప్ప కేసు తగిలిందిరా బాబు. నైట్ భోజనం కూడా నన్నేమంటేమంటారా? వద్దులే తల్లి, ఇంకా నీ చేతులతో మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అయ్యో. మిస్టర్ ప్రతాప్, నీకు గుడ్ న్యూస్ అయ్యా. నేను 10 రోజుల పాటు కూర్చొని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను. దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే దెబ్బకు మూతపడిపోతుంది. మరి అక్కడే రిమోట్ లో కాలేదు. లేకపోతే ఏంటి సార్, గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అంటే నేను ఇప్పుడు గాడిదనా గుర్రానా? వాటిని ఇన్సల్ట్ చేయటం ఎందుకులేండి. అదే కదా. ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైటిల్ కూడా పెట్టాను. ఏంటది? యాంటనా మీద కాకిరెట్ట? కాదు, నెత్తి మీద గుడ్డ. ఎలా ఉంది? సింబాలిక్ గా చాలా బాగుంది. టైటిల్లోనే మన భవిష్యత్తు కనిపించేస్తుంది. ఇదిగో 1992 నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా? ఎందుకు వచ్చిందా డౌట్? ఎందుక? ఎప్పుడు నువ్వు తిడుతుంటావు, నేను పడుతుంటాను, అందుకని. హలో, నేను ఏంటి? సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. మార్నింగ్ డ్యూటీ నాది, ఈవినింగ్ డ్యూటీ నీది. మర్చిపోయావా? లేదు, సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు. ఏమైంది? కాస్త జ్వరంగా ఉంది. సారీ ప్రియా, అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సార్ కథ చెప్పమంటావా? వద్దు, నాకు ఈ పూట లీవ్ కావాలి. దేనికి? మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా? అవును. అయితే వెళ్ళు. నువ్వంటే నాకెంతో ఇష్టం. ప్రియ అంటే నా కూతురు కంటే ఎక్కువ ఇష్టం. మీ ఇద్దరు పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలు తల్లి తండ్రిలే లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి శాశ్వతం చేయండి. మీ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోండి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం.